హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 85వ భాగం. మోక్ష మాట్లాడిన మాటలకి, చేస్తున్న చేతలకి షాక్ అయి నీలుక్కుపోయిన మణికర్ తన పెదవుల స్పర్శకి దూరం జరగాలని ట్రై చేస్తూ ఉంటే మోక్ష అంతకంతకు అతుక్కుపోతూ ముద్దులోని ఇంటెన్సిటీ పెంచి 5 నిమిషాల పాటు మణికర్ని ముద్దు పెట్టుకొని వదిలాక, ఈ ముద్దుని ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ ఏ స్వీట్ గిఫ్ట్ ఫ్రమ్ యూ టు మీ అని మత్తుగా చెప్పి థ్యాంక్ యూ అంటూనే మణికర్ మీద వాలిపోయి నిద్రపోయింది మోక్ష. మోక్ష మాట్లాడిన మాటలు చేతలకి 5 నిమిషాలకి కానీ తేరుకోలేకపోయాడు మణికర్. తన మీద పడిపోయిన మోక్ష వైపు కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూస్తూ మోక్ష మోక్ష అని గట్టిగా అరుస్తూ ఉంటే అని నవ్వుతూ ఎక్కడో నూతిలో నుంచి వచ్చినట్టు అంది మోక్ష. మణికర్ మోక్ష చేసిన పనికి షాక్లోనే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు మోక్ష? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ప్రేమించటం ఏంటి అని అడుగుతుంటే మోక్ష నుంచి ఏమాత్రం సమాధానం రాకపోవటంతో విసుగ్గా ఫీల్ అవుతూ తన భుజం చుట్టూ చేయి వేసి నడిపించటానికి ట్రై చేశాడు. కానీ మోక్ష పూర్తిగా వాలిపోతూ ఉండటంతో తప్పదన్నట్టు తనని ఎత్తుకున్నాడు. మోక్ష షార్ట్ డ్రెస్లో ఉండటం వలన తన థైస్ మణికర్ చేతులకి డైరెక్ట్గా తగలటంతో షాక్ కొట్టినట్టు అనిపించి తనని వదిలేయబోయాడు. కానీ అప్పటికే మోక్ష మణికర్ మెడ చుట్టూ చేతిని బిగించి పెట్టి ఉండటంతో మోక్ష మొహంలోకి చూశాడు. నిద్రపోతున్న నవ్వుతూ ఉన్న తన పెదవులను చూసి తప్పదన్నట్టు తనని ఎత్తుకుని ఫ్లాట్ వరకు తీసుకువెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే మోక్ష కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్ డోర్ తీసి మణికర్ చేతుల్లో ఉన్న మోక్షని అయోమయంగా చూస్తూ ఉంటే, తను తాగి ఉంది, అందుకే తీసుకువచ్చాను అని ఇబ్బందిగా చెప్పి మోక్షని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళబోతూ ఒక్కసారి మోక్ష వైపు చూశాడు. అప్పటికే మోక్ష కాళ్ళు మడిచి దగ్గరికి జరిగి పడుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. మణికర్ ఒక నిట్టూర్పు విడిచి మోక్ష గురించి ఆలోచిస్తూనే తన కారులో బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. అప్పటికి బాగా రాత్రయ్యి ఉండటంతో అందరూ నిద్రపోయి ఉన్నారు, ఒక్క హారిక తప్ప. పాప పక్కన పడుకొని మణికర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది హారిక. ఇంతలో మణికర్ లోపలికి వచ్చి తన టీషర్ట్ మీద జర్కిన్ తీసి పక్కకు వేయగానే, పార్టీ ఎలా జరిగింది మణికర్ అని అడుగుతుంటే, ముక్తసరిగా బానే జరిగింది అంటూ మోక్ష ఆలోచనలో కూరుకుపోయి ఫ్రెష్ అయి వస్తానని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి, మోక్ష ఏం మాట్లాడింది? తనకి నేనంటే ఇష్టమా? నాకు పెళ్ళయ్యిందని తెలిసే ఇష్టపడిందా? పైగా నాకు బేబీ కూడా ఉందని తనకి తెలుసు అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి పడుకోగానే హారిక మణికర్ వైపు చూస్తూ, ఏంటి మణికర్, ఈరోజు డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే మణికర్ మోక్ష గురించి చెప్పాలనుకున్నాడు. కానీ అలాంటి విషయం హారికతో చెప్తే ఏమనుకుంటుందోనని తగ్గి, ఏమీ లేదు హారిక, జస్ట్ పార్టీ గురించి ఆలోచిస్తున్నాను అంతే, పడుకో అని చెప్పి కళ్ళు మూసుకోగానే హారిక అలసిపోయాడనుకుని మణికర్ మీద చేయి వేసి మరీ నిద్రపోతే మణికర్ హారిక చేతి మీద చేయి వేసి కళ్ళు మూసుకున్నాడు. కానీ మోక్ష గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన మైండ్ మొత్తం మోక్ష పెట్టిన ముద్దు దగ్గర ఆగిపోయింది. తర్వాత రోజు నిద్రలేచిన మోక్షకి నైట్ తను చేసిన పిచ్చి పని గుర్తుకు వచ్చి తల పట్టుకొని, ఆ మోక్ష, ఎలా ఇలా చేశావే? ఇప్పుడు మణికర్ నా గురించి ఏమనుకొని ఉంటాడు? నిజమే, చూడగానే ఇష్టపడ్డావు, అతనికి పెళ్ళయ్యిందని తెలిసాక ఆ ఇష్టాన్ని చంపుకున్నావు కదా, మరి ఎలా ఇప్పుడు ఆ ఇష్టాన్ని బయట పెట్టావే అని ఆలోచిస్తూ ఉంది.
ఇంతలో తన ఫ్రెండ్ మజ్జిగ తీసుకుని లోపలికి వచ్చి తాగు, కొంచెం హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అని చేతిలో పెట్టి వెళ్ళిపోగానే మోక్ష దిగులుగా అవి తాగేసి మణికర్తో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. అప్పటికే మణికర్ వచ్చే ఉండటంతో డైరెక్ట్గా మణికర్ ఎదురుగా నిలబడి, మణికర్ నీతో పర్సనల్గా మాట్లాడాలి, క్యాంటీన్కి వెళ్దామా అని అడిగింది. మణికర్ కూడా తనతో మాట్లాడాలి అనుకోవటంతో నేను అదే అనుకుంటున్నాను, పద అంటూ సీరియస్గా పైకి లేవగానే మోక్ష తన గురించి తప్పుగా అనుకుంటున్నాడని అర్థం చేసుకొని మణికర్ వెనకే వెళ్ళింది. క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసి తాగుతూ కూర్చొని, సారీ, నేను చేసిన పనికి కావాలని చేయలేదు, ఏదో తాగిన మత్తులో అలా బిహేవ్ చేశాను, అదేమీ మనసులో పెట్టుకోకు అని తలదించుకొని అంది మోక్ష. తలదించుకొని టెన్షన్గా చెప్పింది మోక్ష. మణికర్ సూటిగా మోక్ష కళ్ళల్లోకి చూస్తూ, నాకు ఒక్క నిజం చెప్పు మోక్ష, నువ్వు నన్ను ఇష్టపడ్డావా అని అడిగాడు. మోక్ష తడబాటుగా లేదు అంటుంటే, తాగిన వాళ్ళు ఎప్పుడూ నిజాలే చెప్తారు మోక్ష అని కాఫీ సిప్ చేస్తూ అనగానే, ఇష్టపడ్డాను, ఇక్కడికి వచ్చాక నిన్ను చూడగానే నచ్చావు, ఫ్రెండ్షిప్ చేశాకే తెలిసింది నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి తండ్రి కూడా అవ్వబోతున్నావని. నా ఇష్టాన్ని అప్పుడే చంపేసుకున్నాను, కానీ రాత్రి ఎలా నీతో అలా బిహేవ్ చేశానో కూడా నాకు అర్థం కావట్లేదు. రియల్లీ సారీ మణికర్, అవేవి మనసులో పెట్టుకోకు ప్లీజ్ అని తన చేయి పట్టుకోగానే మణికర్ అసలు పట్టించుకోనట్టు, వదిలే మోక్ష, నీ మనసులో ఏం లేనప్పుడు వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించటం చెప్పు, నేను అర్థం చేసుకోగలను, జరిగిపోయిన వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం ఎందుకు అని చెప్పి లైట్ తీసుకోగానే మోక్ష కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ మణికర్, ఇంకా నా గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావేమోనని భయపడ్డాను అని నవ్వుతూ చెప్పింది. సరే పద, ఈ మాటలన్నీ ఇంకెందుకు అని చెప్పి ఇద్దరూ కాఫీ కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లోకి అడుగుపెట్టిన మణికర్కి ఇంట్లో నుంచి అత్తాకోడల అరుపులు ఎక్కువగా వినిపించటంతో హడావిడిగా లోపలికి వెళ్ళాడు మణికర్. మణికర్ని చూడటమే హారిక పరిమళ గారి ఏడుపు ఎత్తుకుంటూ, నీ పెళ్ళాం చూడరా, నా చేత గొడ్డు చాకరీ చేయిస్తుంది, ఆ విషయాలు ఎప్పుడైతే దీనిని పుట్టింటికి తీసుకువెళ్ళాడో అప్పటి నుంచి ఇది నన్ను సాధిస్తుంది, మీ ఇద్దరు మాకు దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నారు కదా, వెళ్ళిపోండి, నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని ఏడుపు నటిస్తూ అంటుంటే హారిక కోపంగా అత్తయ్య అని అరుస్తూ, జరిగింది చెప్పండి, ఎందుకు లేనిపోనివి చెప్తారు అని అరుస్తూ, అసలేం జరిగిందంటే మణికర్ అని చెప్పాలని అనుకుంటూ ఉంటే మణికర్ విసుగ్గా ఫీల్ అవుతూ, ఇంటికి రావటమే ఏంటి ఈ గోల అని అరవగానే హారిక ఆశ్చర్యంగా, ఏమైంది మణికర్, ఈ మధ్య మామూలుగా ఉంటున్నావు, మళ్ళీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంటే మణికర్ తన బ్యాగ్ హారిక చేతుల్లో పెడుతూ, ఏమీ లేదు, కొంచెం హెడ్ఏక్గా ఉంది, అందుకే అలా అన్నాను, పట్టించుకోకు, అయినా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎందుకు ఊరికే హారిక మీద అబద్ధాలు చెప్తున్నావు అని అరుస్తూ ఉంటే ఆవిడ ముక్కు చీదుతూ, అంతేలేరా, పెళ్ళైన దగ్గర నుంచి అమ్మ అల్లమయ్యి పెళ్ళం బెల్లమయ్యింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని రూంలోకి వెళ్ళిపోయారు. మణికర్ అసహనంగా హారిక వైపు చూస్తూ,
నువ్వైనా కొంచెం తగ్గి ఉండొచ్చు కదా హారిక అంటుంటే, ఏం తగ్గమంటావు మణికర్? ఎన్ని రోజులు తగ్గమంటావు? నా తమ్ముడు చెప్పాడని ఇన్ని రోజులు మీ అమ్మగారు సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఆటలు మొదల మొదలు పెడుతున్నారు. నా గురించి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే సైలెంట్‌గా ఎలా ఉండమంటావు? ఇన్ని రోజులు ఓర్చుకున్నాను కానీ ఇక నాలో కూడా ఓపిక లేదు. నా వల్ల కాదు. పైగా బయట అందరికీ నా మీద లేనిపోనివి చెప్తుంది. ఇంటి కోడలి మీద అలా చెప్పుకోవచ్చా? అని అరుస్తూ ఉంటే, సరే వదిలేయ్ అంటూ లోపలికి వచ్చిన మణికర్ బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న యశస్విని చూసి కొంచెం ప్రశాంతంగా మొహం పెట్టి తన నుదిటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే, హారిక బ్యాగ్ లోపల పెట్టి పాప పక్కన కూర్చొని పరిమళ గారితో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంది. అసలేం జరిగిందంటే, ఇన్ని రోజులు సైలెంట్‌గా హారిక హెల్ప్ చేస్తున్న పరిమళ గారికి ఆ రోజు విసుగు వచ్చి, నేనేమీ చెయ్యను, నా వల్ల కాదు అని సాయంత్రం పూట బయటికి వెళ్ళి చుట్టుపక్కల అమ్మలక్కలతో, నా కోడలు నన్ను రాచి రంపాన పెడుతుంది. ప్రశాంతంగా కూర్చుని తినే తీరిక కూడా ఇవ్వటం లేదు. ఇంటి పని మనిషిని చేసింది. ఆ దేవుడు నాకు అమ్మలా చూసుకునే కోడల్ని ఇవ్వమంటే గయ్యాళి గంపని ఇచ్చాడు అని చెప్పుకుంటూ పోతుంది. యశస్వి ఏడుస్తూ ఉంటే అలా బయటికి వచ్చిన హారికకి ఆ మాటలన్నీ వినిపించి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయి, పరిమళ గారు ఇంట్లోకి రావటమే, అలా ఎలా మీ కోడలి గురించి చెప్తున్నారు అత్తయ్య? నేను మీకు ఇంటి పనుల్లో హెల్ప్ చేయటం లేదా? 4 రోజుల పనికే మీరు ఇలా అనుకుంటే, దాదాపు నెలలు నేను చేశాను. మరి నేనేమనుకోవాలి? అని గొడవ పెట్టుకోవటం మొదలుపెట్టింది. అలా మాట పెరిగి మణికర్ వచ్చే వరకు కూడా ఇద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. అలా రోజులు గడుస్తూ డైలీ పరిమళ గారు హారికతో గొడవ పెట్టుకోవటం, ఇంటికి రావటమే, మణికర్‌తో హారిక గురించి ఉన్నవి లేనివి చెప్పటం, మణికర్‌లో రోజుకి విసుగు పెరిగిపోవటం జరిగిపోతున్నాయి. మరోవైపు పరమేశ్వరన్ గారు పరిమళ గారిని కంట్రోల్ చేయాలని చూసినా ఆవిడ తగ్గకుండా శోకాండాలు పెడుతూ ఊరు మొత్తం వినిపించేలా అరుస్తూ ఉంటే తగ్గక తప్పలేదు పరమేశ్వరన్ గారికి. కొట్టినా సరే మారటం లేదు పరిమళ గారు. దానితో మణికర్‌కి రోజుకి ఇంటికి రావాలంటేనే విసుగు పెరిగిపోతుంది. అలా మరో 2 వారాలు గడిస్తే, ఈ 2 వారాల్లో మణికర్ మొహంలో కనిపించిన అసహనం కనిపెట్టిన మోక్ష యాజ్ ఏ ఫ్రెండ్‌గా ఒకనాడు సాయంత్రం ఇంటికి వెళ్తున్న మణికర్‌ని ఆపి కాఫీ షాప్‌కి వెళ్ళి, ఏమైంది? చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఇరిటేట్‌గా ఉంటున్నావు. పైగా వర్క్ కూడా సరిగా చేయలేకపోతున్నావు. నాతో చెప్పుకోవచ్చు కదా అని చేయి పట్టుకొని అడిగింది మోక్ష. Thank you for listening and please like, share, comment and subscribe.